హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. కంటెంట్లో ఏమైనా ప్రజెంటేషన్లో, నేరేషన్లో కంటెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే మీరు నాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి, లేదా కింద కామెంట్ చేయండి, లేదా నా ఫోన్ నెంబర్ చాలామంది దగ్గర ఉండే ఉంటుంది, మెసేజ్ అయినా చేయండి. కాల్స్ చేయొద్దు, మెసేజ్ చేయండి. ఇంకా ఏం చేసినా చేయకపోయినా లైక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి లైక్ ఇంపార్టెంటే. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజు రోజుకి కూడా ముదురుతుంది. బయటకు కనిపించట్లేదు కానీ ఇజ్రాయెల్ కూడా బాగా దెబ్బతిన్నది. మీడియా ఫోకస్ అంతా ఇరాన్ మీదే పడుతుంది. ఇరాన్ అలా అయింది, ఇరాన్ ఇలా అయింది, ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది, ఇరాన్ అతలాకుతలమైంది అనేటట్టు ఎక్కువ చూపిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ కూడా గట్టిగానే దెబ్బతిన్నదన్నమాట. ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లోని బొట్యామ్లో ధ్వంసమైన భవనం. అమెరికా సపోర్టు ఇజ్రాయెల్కు ఉండడం వలన, ఇంటర్నేషనల్ మీడియా ఎక్కువగా అమెరికా కేంద్రంగా నడుస్తుండడం వలన ఫోకస్ అంతా కూడా ఇరాన్లో జరిగిన ధ్వంసం మీద చూపిస్తున్నారేమో అనుకుంటున్నా. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్లోని షారన్ చమురు డిపోలో ఎగిసిపడుతున్న మంటలు, టెహ్రాన్పై నిప్పుల వాన, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్, మీరు ఆపితే మేం ఆపుతామని ప్రతిన, స్పందించని టెల్ అవీవ్, భారత్ పాక్ లాగానే ఒప్పందం కుదుర్చుకోండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. ఇదేంటి, భారత్ పాక్ మధ్య మీరు కదా ఒప్పందం చేశారు, మీరేగా అప్పుడు డప్పు కొట్టుకున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపుగా 250 లక్ష్యాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికి పైగా గాయపడ్డారని వాషింగ్టన్కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొంది. చూసారా, అంటే ఇరాన్లో ఎంతమంది చనిపోయారు, ఇరాన్లో జరిగిన విధ్వంసం ఏమిటనేది ఇంటర్నేషనల్ మీడియాకు తెలిసినంత వేగంగా ఇజ్రాయెల్లో జరిగిన నష్టం ఏమిటి, ఎంతమంది చనిపోయారు అనేది బయటకు రానివ్వట్లేదు, తెలియట్లేదు. దానికి కారణం ఏంటి, అందరూ ఏమనుకుంటారంటే ఇరానే ఎక్కువ దెబ్బతిన్నది, ఇజ్రాయెల్ పైచేయి సాధించిందని అనుకుంటారు. కానీ ఇక్కడ రెండు దేశాలు దెబ్బతింటున్నాయి అనేది వాస్తవం. ఇజ్రాయెల్కి నిజానికి ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ ఉంటే అది ఒక రకంగా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే ఇజ్రాయెల్ కూడా చాలా వరకు దెబ్బతిన్నది. అయితే ఆ ప్రకటనలన్నీ కొంచెం భిన్నంగా ఉంటున్నాయి. ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళిక, అడ్డుకున్న ట్రంప్, అమెరికా అధికారులు వెల్లడి. సో ఇప్పుడు ఇతర పత్రికల్లో కూడా ఇదే బ్యానర్లో వేశారు. ఇదిగోండి, యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పోరు, టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణుశాస్త్రవేత్తల మృతి, పశ్చిమాసియాకు బ్రిటన్ సేనల తరలింపు, మా బేసులపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదు ట్రంప్, తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం పైన, టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం, ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్ను గప్పే హజ్ ఖాసిం క్షిపణులు, అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు, నెతన్యాహు, ఇజ్రాయెల్ వైజ్మన్ ఇన్స్టిట్యూట్పై ఇరాన్ క్షిపణులు, అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం, 80 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి, టెల్ అవీవ్ శివార్లలో బీభత్సం, 10 మంది దుర్మరణం అని ఇదే వార్తని $150 చమురు, ఇరాన్ ఇజ్రాయెల్ పేరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి, ఇప్పుడు చమురు, సహజ వాయు క్షేత్రాలపైన దాడులు, హర్మోజ్ జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచన. ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు, మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, ద్రవ్యోల్బణం పైకి. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుద్ది. అదే రాసుకొచ్చారనమాట. ఈవెన్ ఇతర పత్రికల్లో కూడా, ఆంధ్రప్రభలో ఇవ్వలేదు కానీ మేబీ సాక్షిలో ఇవ్వలేదు. సో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అయితే యుద్ధాన్ని ఇచ్చారు. ఇంకా మరో వార్త చూసుకుంటే, పొగాకు భారంలో బోర్డు సగం భరించాలి, మామిడి గుజ్జుపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలి, పాములో దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండి, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల భారం తప్పించండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన సీఎం చంద్రబాబు. సో నిన్న వీళ్ళిద్దరు భేటీ అమరావతిలో చాలాసేపు జరిగింది. అనేక కీలకమైన, ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి ఏమీ బాగోలేదు. మేబీ మీకు తెలిసే ఉంటుంది, పొగాకు రైతులు 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు.
బార్లీ పొగాకు రైతులైతే ఉత్పత్తి వచ్చింది, పంట రెడీగా ఉంది అమ్మడానికి, కానీ కంపెనీలన్నీ సిండికేట్ అయ్యి రేటు తగ్గించారు. అది ఒకవైపు ఉంటే, మరోవైపు మిర్చి రైతులు గత 4 నెలల నుంచి కూడా పంట చేత్తో పట్టుకొని రెడీగా ఉండి ధర లేక చివరికి కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్నారు. ఇప్పుడు చాలా వరకు కొంతమంది తక్కువ రేటుకే అమ్మేశారు నష్టపోయి. అలాగే టమాటా కూడా మొన్న రేట్ లేక పారబోసిన ఫోటోలు వీడియోలు మనం చూసాం. సో రాష్ట్రంలో ఈవెన్ మ్యాంగో సీజన్లో మామిడి రైతుల పరిస్థితి కూడా బాగలేదు. నెల మొత్తం మీద ఒక 3-4 నెలలు మ్యాంగో రైతులకు కాస్త బాగుంటుంది అంటారు, కానీ ఈ సంవత్సరం వాళ్ళ పరిస్థితి కూడా బాగాలే. మే నెలలో వర్షాలు కురవడం వలన అవి కాయగా ఉండగానే నేల రాలేదన్నమాట. దానివల్ల ఎక్కువగా దిగుబడి ఎక్కువ రాలేదు, వచ్చిన వాటికి కూడా ధర తక్కువ ఉంది. సాధారణంగా దిగుబడి తక్కువ ఉన్నప్పుడు మ్యాంగోకి డిమాండ్కి సరిపడా ఉత్పత్తి లేనప్పుడు ధరలు పెరగాలి, కానీ ఈ సంవత్సరం ధర కూడా పెరగలేదు. సో ఇలా అన్ని వర్గాల రైతులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి, నష్టపోతున్నారు కాబట్టి నిన్న దీని మీద చర్చ జరిగిందంట, చూడాలి. మరోవైపు పారిశ్రామిక అభివృద్ధితో 1.60 కోట్ల కుటుంబాలకు లబ్ధి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అని ఇంకోటి రాశారండి. సో ఇదిగోండి, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా పొగాకు రైతులను ఆదుకోండి, బర్లీ పొగాకు కోసం 150 కోట్లు వెచ్చించండి, 300 కోట్లతో మేము పొగాకు కొంటున్నాము, పామాయిల్ సుంకంలో పాత విధానమే మేలు, ఆక్వా టారిఫ్ల ఫారంపై అమెరికాతో చర్చించాలి, మామిడి గుజ్జుపై జీఎస్టీ 5% తగ్గించాలి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన ఇది అని రాసుకొచ్చారనమాట. ఇక మరో వారు చూసుకుంటే, భూములపై పేరుకే హక్కులు అమ్ముకోవాలన్నా కంపెనీలు దయదాల్చాల్సిందే, సౌర ప్రాజెక్టులకు భూముల లీజులో అవకతవకలు, ఒక్కో సంస్థ నిబంధనలు ఒక్కో తీరు, వైకాపా సర్కారు నిర్వాకం ఫలితం ఇది. కూటమి ప్రభుత్వంపైనే రైతుల ఆశలు, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు కాగితాలపైనే హక్కులు మిగలనున్నాయి, జగన్ సర్కారు నిర్వాకమే దీనికి కారణం, విద్యుత్ కంపెనీలే ఆ భూములకు అనుభవదారులుగా మారిపోతున్నాయి. జగన్ ప్రభుత్వం 2020 జూలైలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ 2020ని తీసుకొచ్చింది. ప్రాజెక్టులకు అవసరమైన భూములను లీజు విధానంలో సేకరించేందుకు నిబంధనలు తెచ్చింది. కానీ రైతులతో లీజు ఒప్పందాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయని కారణంగా ఆ లీజు ఒప్పందాలు ఎక్కువగా కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి, రైతులు ఆ భూముల మీద సర్వహక్కులు కోల్పోయినట్టున్నాయి. సో ఫ్యూచర్లో కూడా రైతులకి ఆ భూములు మళ్ళీ దక్కే అవకాశం లేదు, కంపెనీలకే దక్కుతాయి అని ఈ నిబంధనలు సరిచేయాలి, నిబంధనలు మార్చాలి, అవసరమైతే రైతులకు ఉపయోగకరంగా చేయాలి అని కూటమి ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ ఈనాడులో మరో వార్త రాశారు, చూడొచ్చు. తర్వాత 30,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం, 15,000 ఎకరాలు 4 నోడ్లు, త్వరలో నూతన డిఫెన్స్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. రక్షణ రంగ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన డిఫెన్స్ పాలసీ తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా రాబోయే 5 ఏళ్లలో సుమారు 30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించింది. బాగున్నాయి. 1 ఇయర్ అయిందిగా పాత పాలసీలు, ఇంధన పాలసీ, డ్రోన్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇలా రకరకాల పాలసీలు తీసుకొచ్చి 1 ఇయర్ అయిందిగా, మళ్ళీ జనం మర్చిపోతారుగా. సో ఇప్పుడు ఒక కొత్త పాలసీ తెచ్చేయండి. ఆ పాత పాలసీలు ఈ 1 ఇయర్లో వెలగబెట్టింది ఏంటనేది తెలీదు, ఎవరికి తెలియదు, మర్చిపోయారు జనం. సో ఇప్పుడు ఇంకో కొత్త పాలసీ వస్తుంది, డిఫెన్స్ పాలసీ. ఎనీవే ఇవి తీసుకురావడం మంచిదే, కాకపోతే వీటి ఫాలో అప్లు ఉండాలని నేను అంట. ఎవ్రీ 15 డేస్కి నెలకు ఒక 2 లేదా 3 సార్లు వీటి మీద 1 గంట 2 గంటలో ఫాలో అప్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అలా కాకుండా పాలసీ ఒకటి ప్రకటించిన వెంటనే వదిలేస్తే మాత్రం నష్టమే కదా, దానివల్ల యూజ్ ఉండదు కదా. ఇక మన రొయ్యకు కొత్త మార్కెట్లేవి, అయితే అమెరికా, కాదంటే చైనా. ఏటా నష్టపోతున్న రైతులు, రష్యా, ఆస్ట్రేలియా, సౌదీకి ఎగుమతులకు అవకాశం, విదేశీ మార్కెట్లను అందిపుచ్చుకుంటేనే ప్రయోజనం. సో మన దగ్గర రొయ్య ఉత్పత్తి జరుగుద్ది. ఉత్పత్తి అయిన రొయ్య ఎక్కువగా మన వాళ్ళు డిపెండ్ అవుతున్నది అమెరికా మీదే డిపెండ్ అవుతున్నారు. ఆ తర్వాత అమెరికా కాదు కూడదు అంటే, లేదా నెక్స్ట్ ఆప్షన్ చైనా ఉంది. అసలు ఈ 2 దేశాలు కాకుండా అంతర్జాతీయంగా చాలామందికి రొయ్య అవసరం కదా. సో ఎందుకు అలా ఆలోచించరు, కేవలం ఈ 2 మార్కెట్ల మీద ఎందుకు ఆలోచిస్తారు అని అలర్ట్ చేస్తూ ఒకటి రాశారు. ఉత్పత్తి ఏదైనా సరే డిమాండ్ ఉంటేనే ధర పలుకుతుంది. రొయ్యలైనా అంతే, ఎన్ని దేశాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటే అంత ఎక్కువగా ఎగుమతి చేయవచ్చు, ధరలు లభిస్తాయి. ఎందుకంటే రొయ్య ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడే పంట. కానీ మన రాష్ట్ర ఉత్పత్తిదారులు మాత్రం అమెరికా, చైనా తదితర దేశాలపైన అధికంగా ఆధారపడుతున్నారు. రొయ్యకు కొత్త మార్కెట్లపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎంపెడాస్ అంటే సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ఇన్నాళ్ళు దృష్టి సారించలేదు. ఫలితంగానే అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నా ఏపీ రైతులు నష్టపోతున్నారు. ఇటీవల రష్యాకు ఎగుమతులపై కేంద్రం దృష్టి పెట్టింది. దీంతోపాటు మిగిలిన దేశాల నుంచి కూడా అనుమతులు తెచ్చుకొని ఎగుమతులకు డిమాండ్ పెంచాలని వ్యాపారులు సూచిస్తున్నారు.
సో అమెరికా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం. ఇప్పుడు ఆ పిచ్చి ఆయన చేతిలో అమెరికా అగ్రరాజ్యం ఉంది కాబట్టి ఈ 4 ఏళ్ళు తప్పకపోవచ్చు ఇబ్బంది. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ చూసుకోవడం మంచిది అని రాశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బెనామీ సాగవుతోంది. కొన్ని చోట్ల టైగర్ రొయ్య, కొన్ని చోట్ల పసిఫిక్ తెల్ల రొయ్య, కొన్ని చోట్ల బెనామీ, ఇలా రకరకాలుగా ఉంటాయని రాశారు. తర్వాత గగనంలో మరో విషాదం అంటండి. కేదార్నాథ్ ఆలయం సమీపంలో కూలిన హెలికాప్టరు, పైలట్ 6 యాత్రికుల దుర్మరణం, మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి. అయ్యో, హెలికాప్టర్ కూలిపోయి పైలట్ సహా 4 చనిపోయారంటండి. పారిశ్రామిక అభివృద్ధితో 1.60 కోట్ల కుటుంబాలకు లబ్ధి, కేంద్రం సహకారంతో 3 ఇండస్ట్రియల్ పార్కులు. ఓకే. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం పరిశీలించిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ. ఇంట్లో ఉపయోగించిన నీరు వెంటనే భూమిలోకి ఇంకేలా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామంలో ప్రయోగాత్మకంగా మ్యాజిక్ డ్రైన్ నిర్మిస్తున్నారంటండి. అంటే మనం ఇంట్లో ఉపయోగించిన నీరు డ్రైన్లోకి వెళ్ళిన తర్వాత లోపల ఇంకిపోద్దంట. చూడండి, మనం ఇంట్లో ఇళ్ళ సమీపంలో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటాం. అదేంటి, మనం వాడిన నీరంతా దానిలోకి వెళ్ళిన తర్వాత ఇంకుడు గుంతలు నీరు ఇంకుద్ది. దానివల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు బాగుంటాయని ఉంది ఒక పాయింట్. సో దాన్ని బేస్ చేసుకుని అసలు ఇళ్లలో ఆ కాలనీ మొత్తం, ఆ రోడ్లో మొత్తం ఇళ్లలో వాడుకున్న నీరు వీధుల్లోకి వచ్చి డ్రైన్లో కలిసినప్పుడు డ్రైన్లో నీరు ఇంకుద్ది. సో అది మ్యాజిక్ డ్రైన్ అని పెట్టారు. అది ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. అది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర చోట్ల కూడా పెడతారు, నిర్మిస్తారు అని. తిరుపతి విమానంలో సాంకేతిక లోపం, శంషాబాద్ నుంచి 3.5 గంటల ఆలస్యంగా పోయినాం. మణిపూర్లో కుకీ మైతేయిల మధ్య ఘర్షణ. మళ్ళీనా బీరకాయ పీచు వేప నూనెతో పీసీబీలు. IIIT డిఎం పరిశోధక సహాయకుడు డాక్టర్ డోలా సందీప్ ఘనత. ఎలక్ట్రానిక్ వ్యర్థాల కాలుష్య తీవ్రత తగ్గింపే లక్ష్యం, ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రశంసలు. కర్నూలులోని IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈసీఈ విభాగ పరిశోధక సహాయకుడు డాక్టర్ డోలా సందీప్ కాలుష్యరహిత బయోడిగ్రేడబుల్ పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డును ఆవిష్కరించి రికార్డు సృష్టించారంటండి. ఇక పాలు పొంగించకముందే రవాణా సౌకర్యం కల్పించండి. టిట్కో గృహాలు దారుణం. కొత్త ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, ఇంకా టిట్కో గృహాల మీద ఎందుకో ఫోకస్ పెట్టట్లేదు. ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పైకి, అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు. ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. ఈ జోసా తొలి విడత సీట్ల కేటాయింపు ఇలా. సో ఎక్కువగా సిఎస్సి మీదే ఎక్కువగా, నిజంగా ఎవరిని అడుగుతున్నా సరే సిఎస్సి లేదా ఏఐ అంటున్నారనమాట పిల్లలు. ఇంజనీరింగ్ విశ్లేషిస్తూ చదివితే లక్ష్యాన్ని సాధించగలం. నీట్ 18వ ర్యాంకర్ జీవన్ సాయి కుమార్. పెట్టుబడులు భూములపైన, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల లావాదేవీలే అధికం. ముందు వరుసలో గుంటూరు, విశాఖ, ఎన్టీఆర్ జిల్లాలు. 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాల్లో వెల్లడి. సో మనం పెట్టుబడులు పెట్టినప్పుడు చాలామంది గోల్డ్ కొంటారు, కొంతమంది భూములు కొంటారు. ఈ రెండే కదా ఎక్కువ మార్గాలు, ఆలోచించేది ఎక్కువ ఈ రెండే. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టవచ్చు, కొంతమంది షిప్ చేయొచ్చు, కొంతమంది రకరకాలుగా ఆలోచిస్తారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో అయితే భూములపైన ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు అని రాసుకొచ్చారనమాట. రిజిస్ట్రేషన్లు బాగా పెరిగాయి అని. వైకాపా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. తల్లికి వందనం పథకంపై వైకాపా నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమ్మఒడి మినహాయించిన నిధులు జగన్ జేబులోకి వెళ్ళాయా? పీతల సుజాత. సో నాకు స్ఫూర్తి మెంటర్ మా బాస్ మా నాన్నే, మంత్రి నారా లోకేష్. కిషన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపని చంద్రబాబు. విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నెస్ 3 పునఃప్రారంభం. విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నెస్ 3ను పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 3లో 2 నడుస్తున్నాయి, 1 ఆగిపోయింది. ఆ 1 కూడా ఇప్పుడు పునఃప్రారంభిస్తారంటండి. మంచిదే కదా. రాజధానిలో మట్టి దొంగలు, రైతుల ప్లాట్లలో భారీగా తవ్వకాలు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతున్న అన్నదాతలు. గతంలో రోడ్డు తవ్వేశారు కదా, గతంలో 2017-18 ఆ టైంలో రోడ్డు తవ్వేసి ఆ కంకర చిప్స్ ఎత్తుకు వెళ్ళిపోయారు. ఇప్పుడేమో మట్టి దొంగలు అంట. రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా వైకాపా హయాంలో యథేచ్ఛగా సాగిన ఇదంతా కూటమి ప్రభుత్వం వచ్చినా కట్టడి కాలేదు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కేటాయించిన ప్లాట్లలో మట్టిని తరలించకపోతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. సో ఇది ఎవరు చేస్తున్నారు అనేది చెప్తే
కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో కీలకంగా వ్యవహరించిన ఒక కుర్రాడు టీడీపీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో టీఎన్ఎస్ఎఫ్లో కీలకంగా ఉన్న కుర్రాడితో జత కలిసి ఇద్దరు కలిపి ఇవి చేస్తున్నారు అని మనకున్న సమాచారం. మంగళగిరిలో నారా లోకేష్ గారికి తెలియకుండా చాలా జరిగిపోతున్నాయి. ఈవెన్ తుళ్ళూరులో కూడా అయ్యే జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ మళ్ళీ చూద్దాం. సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే బకాయిల మోత, విద్యార్థులకు వాత, పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కారు గండి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులలో తీవ్ర నిర్లక్ష్యం, తీవ్ర ఆందోళనలో కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు. కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగం కల్లోలం. కోర్సు పూర్తయిన సర్టిఫికేట్ల చేతికందక విద్యార్థులు సతమతం. 6 త్రైమాసికాల ఫీజు బకాయిలు 4,200 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు, మొత్తంగా సుమారుగా 6,400 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం. షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం, వసతి దీవెన ఎత్తివేతకు కుట్ర, ఫలితంగా నాణ్యమైన విద్యాబోధన కరువు, ఓపిక నశించి పోరుకు సిద్ధమైన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానంలో తేల్చుకుంటామని హెచ్చరిక. ఏటా 309 కోట్లకు పైగా బడ్జెట్లో అరకొర కేటాయింపులు అని రాశారు. మొత్తం మీద 6,400 కోట్ల బకాయిల్లో 3,000 కోట్లు వైసీపీ వాళ్ళు వదిలినే అనేవి మర్చిపోకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే నాటికే లాస్ట్ ఇయర్కే 3,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకో 3,200 కోట్లు అదనంగా చేరి మొత్తం మీద ఇవి బకాయిలు గుదిబండలా మారాయి. ఇంకా నిజంగానే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పటికి ముందే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే బటన్లు నొక్కారు కానీ డబ్బులు రాలేదు. సో అవి ఇంకా బకాయిలు ఉండగా ఇప్పుడు కొత్తగా బకాయిలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఒక్క 3 నెలలు ఆగిపోతే చాలు 1,000 కోట్లు 1,200 కోట్ల బకాయిలు పెరిగిపోతాయి. అలా అంటే నెలకి యావరేజ్గా 350 కోట్ల బకాయిలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్ని నెలలు ఆ డబ్బులు ఇవ్వకపోతే అన్ని 350లు కలుస్తాయి. సో అందుకని ఇది ఏ నెలకు ఆ నెలకు క్లియర్ చేసుకుంటే అంత బకాయిని ఉండదు. ఇంకా కాలం గడిచే కొద్దీ బకాయిలు పెరుగుతాయి, కాలేజీలు ఒత్తిడి ఉంటుంది, పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తారు, సర్టిఫికేట్లు ఎవరు, హాల్ టికెట్లు ఎవరు, టీసీలు ఎవరు, చాలా ఇబ్బంది. అది ఫ్రీబీస్ ఇచ్చే కంటే ఉచితంగా చదివించడం, ఉచితంగా వైద్యం ఇవ్వడం మంచిది. సో ఇప్పుడు ఫ్రీబీస్కి ఇస్తున్న ప్రయారిటీ మరి దీనికి ఎందుకు ఇవ్వట్లేదు? ఫీజులు కట్టడం మంచిదే కదా. సరే, సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కే కూటమి అవుట్. చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బొగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా. సూపర్ 6 అమలు చేసేసామని చంద్రబాబు నిస్సిగ్గా పచ్చాబద్దాలు. ఏ పథకం అమలు చేశారో ప్రజలకు చెప్పాలి. తల్లికి వందనం డబ్బులు ఆయనకి వేసేయండి తల్లికి వందనం డబ్బులు. ఆయనకు తెలియదేమో తల్లికి వందనం అమలు చేశారని. ఏ పథకం అమలు చేశారో ప్రజలకు చెప్పాలంటున్నాడుగా. ఆయన అకౌంట్ తీసుకొని వేసేయండి. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించేది లేదనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. 30 లక్షల మంది తల్లికి వందనం ఎగ్గొట్టి మహా మోసం. ఆ 30 లక్షల మంది పేర్లు చెప్పండి. 30 లక్షల మందికి ఎగ్గొట్టి 30 లక్షల మందికి ఎగ్గొట్టి అని డాబులు చెప్తున్నారు. 50 ఏళ్ళకే మహిళల్ని ఇస్తామన్న పెన్షన్ ఏమైంది? 1.80 కోట్ల మందికి ఆడబిడ్డ నిధి హులక్కెనా? నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి సంగతి ఏంటి? బడ్జెట్ వ్యయాలు, అప్పులు, సంక్షేమ లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధమా చంద్రబాబు? చివరకు ఉద్యోగుల సొమ్ములను వాడేస్తున్న ఘనత కూటమిదే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సొమ్ము వాడేశారు, పిఎఫ్ బకాయిలు వాడేశారు, పంచాయతీలకు వచ్చిన నిధులు వాడేశారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయన చెప్తున్నాడు. ఎక్కడి వారు అక్కడే గప్చుప్. ఉపాధ్యాయ బదిలీల్లో ఘోరంగా విఫలమైన సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి స్థానచలనం. రిలీవర్లు లేక పాత పాఠశాలలోనే ఉపాధ్యాయుల విధులు. పిఎస్ హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం. 10% కొత్త పోస్టుల్లో చేరిక, మిగిలిన వారు పాత పోస్టుల్లోనే కొనసాగింపు. ప్రతిష్టాత్మకమని చెబుతున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలోనూ హెచ్ఎంల సమస్య. సో ఎందుకో పాఠశాల విద్యాశాఖలో కొన్ని టెక్నికల్స్ అంటే కొన్ని వైఫల్యాల కారణంగా ఇదైతే వాస్తవమే. ఇప్పుడు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కి బదిలీ చేశారు, కరెక్టే. కానీ ఇక్కడ ఈ స్కూల్ నుంచి ఆయన వెళ్ళాలి అంటే ఇక్కడ రిలీవర్ రావాలి కదా, అది రావట్లా, రిలీవ్ ఆర్డర్ రావట్లా. సో అందుకని బదిలీలు జరిగి 1 వీక్ గడిచినా కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడానికి కొన్ని మార్గదర్శకాలు కొన్ని అడ్డం వస్తున్నాయి. అది సమస్య రాశారు, అది వాస్తవమే. ఇక పోలీసు వలయంలో దామినాడు. స్థానికులను సైతం ఆలయం వద్దకు అనుమతించిన పోలీసులు. టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు దాష్టీకంతో ఆలయం నేలమట్టం. అక్కడే ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావులేదని స్పష్టీకరణ. 1-2 రోజుల్లో తేల్చాలని అల్టిమేటం. వారాహి ఆలయ ధ్వంసంపై చర్యలు తీసుకొని పోలీసులు.
కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు మదం కారణంగా ఇబ్బందులు తలెత్తున్నమాట వాస్తవమే. ఇదిగో ఇది అటువంటి ఉదాహరణ. మోసం చేశాడు సరే డబ్బులు ఇప్పిస్తాం, పెళ్ళొద్దంటూ టీడీపీ నేతల దుప్పటి పంచాయతీ. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడు నిర్వాహకం. దళిత మైనర్ బాలికను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన పులపర్తి సత్యదేవ్. కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషణ. ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా. 8వ నెలలో సెజేరియన్. పురిటి బిడ్డకు వైద్యం అందకుండా చేసి చంపేయించిన వైనం. టీడీపీ నేతల ఒత్తిడితో ఘటనను తొక్కిపెట్టిన పోలీసులు. ఈ నెల 4న కలెక్టర్ వద్దకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు. పెళ్లికి వారం గడువు కోరి పరారైన నిందితుడు. వైఎస్ఆర్సీపీ నేతల జోక్యంతో ఫోక్సో కేసు. దీన్ని ఇది చేయడానికంటే అధికారం ఇచ్చింది పార్టీకి. అసలు ఇలా చేసినప్పుడు పార్టీలు చూడడం ఏంటండి? పోలీసులైనా సరే ఆలోచించాలి కదా. పోలీసులైనా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగుతారు? ఇటువంటి ఘటనలో ఒత్తిళ్లకు లొంగితే పోలీసుగా ఉండడం వేస్ట్ కదా. దళిత మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసిన తర్వాత పెళ్లి చేసుకోకుండా డబ్బులు ఇస్తాను తీయించేసుకుంటే ఊరుకుంటారా? ఇమీడియట్గా లోపలేయాలి, లేదా ఇమీడియట్గా పెళ్ళి అయినా చేయాలి. ఇలా చేస్తే వీళ్ళకి అధికారం ఎందుకు ఇవ్వాలి? 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, కర్నూలులో దారుణం, నిందితుడిపై పోక్సో కేసు. నిజంగా ఇక్కడ రాజకీయంగా రాయొచ్చా లేదా, ఉండాయా లేదా అనేది పక్కన పెడితే రాజకీయ జోక్యం లేకుండా పోలీసుల మీద ఎవరు ఒత్తిడి చేయలేరు కదా. సో ఎమ్మెల్యే గారి అనుచరుడు అని ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి రాజకీయ జోక్యం ఉండే ఉంటుంది. కాబట్టి ఇటువంటివి చేస్తే మాత్రం జనం ఊరుకోరు. ఇక కుప్పకూలిన హెలికాప్టర్, 2 ఏళ్ల పాప సహా 7గురు దుర్మరణం. కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా ఘటన అంట. సో ఇది జరిగింది. దాంట్లో ప్లీజ్ డబ్బులు పంపండి. అమెరికాలో భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో ఊహించిన విధంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. పార్ట్ టైం జాబులు కూడా చేయలేకపోతున్నారు. ఇక ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే. ఇక్కడ నుంచి సాధారణంగా మన దగ్గర నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు 70-80% మంది పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు కదా, పాకెట్ మనీ వస్తాయి కదా, ఖర్చులకు సరిపోతాయి కదా. ఆ యూనివర్సిటీల ఫీజులో, కాలేజీల్లో ఫీజులో తల్లిదండ్రులు పంపించినా వీళ్ళ మెయింటెనెన్స్ కోసం, వీళ్ళ ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారు. ఇప్పుడేమో పార్ట్ టైం జాబ్స్ చేయనివ్వట్లేదు కాబట్టి ఖర్చులు పెరిగిపోయి ఇళ్ళ నుంచి పంపించమని అడుగుతున్నారు. అదే రాశారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ఓకే, కదం తొక్కిన ఎనర్జీ అసిస్టెంట్లంట. సైప్రస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఓకే, మహారాష్ట్ర పూణే జిల్లాలో ఇంద్రాయణి నది మధ్యలో ఉన్న ఆలయం వద్ద కాలినడక వంతెన కూలడంతో 4 మరణించారు. ఆస్ట్రేలియా పోలీస్ జులుం. భార్యాభర్తల మధ్య వాగ్వాదంలో ఆస్ట్రేలియా పోలీసుల కర్కసత్యం చివరకు భారతీయుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. వామ్మో. హోరెత్తిన నో కింగ్స్. ట్రంప్ వలన వ్యతిరేక చర్యలపై అమెరికాలో నిరసనలు మిన్నంటే నో కింగ్స్ అంటూ నిరసనకారులు నినదించారు. వైరుధ్యం వాతావరణం. 2030కి హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య రెట్టింపు కానుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సరే, ఇవన్నీ సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఇది చెప్పాం. విశాఖ భూములపై రాజకీయ గద్దలు. మాజీ సైనికులు, సామాన్యుల అసైన్ భూములపై ఓ దళారి కన్నేశాడు. హక్కుదారులను చీకటి భ్రమంలో ఉంచి వారిని లేనిపోని భయభ్రాంతులకు గురి చేసి తాను తప్ప మరెవ్వరూ భూమిని కాపాడలేరని నమ్మించాడు. ఆ తర్వాత వారిని నట్టేట ముంచేశాడు. ఇదే దళారి రాజకీయ నేత అవతారం కూడా ఎత్తాడు. పెద్దల ఆశీస్సులతో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి స్వాగతం పలికే ప్రోటోకాల్ జాబితాలో అగ్రప్రధాన ఉండడంతో అధికార యంత్రాంగం కూడా దాసోహమైంది. దీంతో భూములన్నీ సర్వం ఆయన గుప్పెట్లోకి వెళ్ళిపోయాయి. రామానాయుడు స్టూడియోలో పక్కనున్న 5 ఎకరాల డీ పట్టాపై సెటిల్మెంటు. భూమి విలువ 82 కోట్ల పైమాటే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుప్పెట్లో ఆ భూమి. ముందుగానే కాంపౌండ్ వాల్ నిర్మాణం. ఆ ఫైలును ప్రాసెస్ చేస్తున్న అధికారులు, రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు. సౌభాగ్యరాయపురంలో 38 ఎకరాలపై మార్చి మొదటి వారంలో ఒప్పందం. షెల్ కంపెనీల ద్వారా డబ్బు పంపిన నేత. ఆ తర్వాత అర్ధరాత్రి అడ్వాన్సులు. భూ దళారుల అవతారం ఎత్తిన నేతకు పెద్దల ఆశీస్సులు. సో ఒక నాయకుడు భూ దళారీ అవతారం ఎత్తి విశాఖపట్నంలో మొత్తం సెటిల్మెంట్లు అయ్యి చేస్తున్నాడంట. అది రాశారు. పాపం రెవెన్యూ శాఖను వణికించేస్తుంది ఆంధ్రజ్యోతి. ప్రతిరోజు ఒక సమస్య. ఇది అడ్డం పెట్టుకొని ఏమైనా సమస్య పరిష్కరిస్తారా? ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది అని చెప్పి ఈ వార్తను అడ్డం పెట్టుకొని దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు తప్ప పరిష్కారం చేయరన్నమాట. సో సాధారణంగా
పత్రికల్లో వచ్చిన వార్తల్ని తమ ఆదాయ మార్గాలుగా మార్చుకుంటారు కొంతమంది మంత్రులు కానీ అధికారులు కానీ. ఇక 2 దశల్లో జమిలి. ఇప్పుడు అంతెందుకు, నేను మద్యం ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్ముతున్నారు అని నేను వీడియో చేశాను అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఫైన్ వేసి కొన్ని షాపులు నేను ఉదాహరణలు చూపించాను కదా మొన్న. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఫైన్ వేసి 5 లక్షలు ఫైన్ కడతావా 2 లక్షలు లంచం ఇస్తావా అని అడుగుతారనమాట. 2 దశల్లో జమిలి. 2029లో 16 రాష్ట్రాల్లో కలిపి లోక్సభ ఎన్నికలు. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2027లో ఎన్నికలు వచ్చేస్తాయి, 2028లో ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పి కలలుగా అన్నారు. చివరికి ఇదిగో 2029లో 16 రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. 2034 నాటికి మిగతా రాష్ట్రాలు. పూర్తి స్థాయి జమిలి ఎన్నికలు జరిగేది మాత్రం 2034లోనే అని చాలా స్పష్టంగా ఇచ్చారు. ఒకే దేశం ఒకటే ఎన్నికపై రాష్ట్రాల్లో జేపీసీ పర్యటన, రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ, సుప్రీంకోర్టు, మాజీ సీజేఐల అభిప్రాయాలు సేకరణ అని జమిలి ఎన్నికలు ఏ విధంగా ఏంటనేది ఇచ్చారు. ఇక ఇవేం కోతలు బాబోయ్, రాష్ట్రంలో విచిత్ర వాతావరణం, తీవ్రమైన ఒక్కబోత, జనం ఉక్కిరిబిక్కిరి. నిజమేనండి. ఏమనంటే మీ మెయింటెనెన్స్ అంటున్నారు, బ్రేక్ డౌన్లు అంటున్నారు, వీక్లీ మెయింటెనెన్స్ అంటున్నారు, విపరీతంగా కోతలు, విద్యుత్ కోతలు. మేబీ 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1-2 నిమిషాల కంటే ఎక్కువసేపు కరెంట్ పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అడపదడప గంటలు తీసేస్తున్నారు. ఏమనంటే మెయింటెనెన్స్ అండి, చెట్లు కొడుతున్నారండి, బ్రేక్ డౌన్ అండి, ఇవే సాకులు చెప్తున్నారు. చాలా చోట్ల విద్యుత్ కోతల సమస్య అయితే ఉంది. ఇదే వార్త సాక్షిలో రాస్తే అబద్ధం అని ఖండించేసేవాళ్ళు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారుగా. ఇక పంచాయతీల నిధుల హాంఫట్, 100కు పైగా సంపన్న మేజర్ పంచాయతీల్లో 5 ఏళ్లుగా దోపిడీ, కోట్లలో అక్రమాలు. కొన్ని చోట్ల చేపట్టిన ఆడిట్లో వెల్లడి, వైసీపీ సర్పంచ్లు, కార్యదర్శులు, అధికారులు అంతా కలిసి దోపిడీ, నిజాయితీ ఆడిట్ అధికారులను బదిలీ చేయిస్తున్న వైనం. వైసీపీకి చెందిన సర్పంచ్లు ఉన్న పలు పంచాయతీలు, వైసీపీ నేతల గుప్పెట్లో ఉన్న మరికొన్ని రిజర్వ్డ్ పంచాయతీల్లో 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా నిధులు స్వాహా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు, సొంత వనరుల ద్వారా కోటికి పైగా ఆదాయం వచ్చే 100కు పైగా మేజర్ పంచాయతీల్లో భారీ స్కామ్కు తెరతీశారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు అంతా కలిసి 100 కోట్ల నిధులు మాయం చేసినట్టు చెప్తున్నారండి. ఇవి మేజర్ పంచాయతీలు అంటే ఉదాహరణకి టౌన్కు దగ్గరలో, ఇప్పుడు భీమవరం ఉంది టౌన్, దానికి దగ్గరలో రాయలం అనే ఒక పంచాయతీ ఉంటుంది. ఆ పంచాయతీకి కోట్లలో ఆదాయం వస్తుంది. అలాగే వెంప ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టౌన్కు దగ్గరలో ఉన్న పంచాయతీలు, సిటీలకు దగ్గరలో ఉన్న పంచాయతీలకు ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సిటీలకు దగ్గరలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం, ఆ లేఅవుట్ల ద్వారా ఆదాయం రావడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా షిఫ్ట్ అవ్వడం, దీనివలన సో అక్కడ ఎక్కువగా నిధుల దుర్వినియోగం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అని ఇచ్చారు. ఇక మరో వార్త అండి, పెళ్ళైన ఆమెకు మళ్ళీ పెళ్లి కుమారుడికి బ్రోకర్ల టోకరా, 3.5 లక్షలు లాగేశారు. ఒక కొడుకు ఉన్న ఆమెకు డబ్బాసి చూపి 3 వేయించిన వైను, బెజవాడలో 3 అరెస్టు, 1 పరారు. ఇదో వార్త కొంచెం విడ్డూరంగా వెరైటీగా ఇలా కూడా మోసం జరుగుద్దా అని ఉంది. ఎక్కడ రాయచూరు ప్రాంతానికి చెందిన ఒక 35 ఏళ్ల వ్యక్తికి పాపం పెళ్ళి అవ్వట్లేదంట. గత 5 సంవత్సరాల నుంచి అతను ఎన్ని సంబంధాలకు చూస్తున్నా కలవట్ల. చివరికి అతను ఎవరో మీడియేటర్ని ఆశ్రయించి, బాబు నాకు పెళ్లి చేయండి, డబ్బులు ఇస్తానని చెప్పాడు. దీంతో వీళ్ళు చూసి ఈయనకి ఎలాగైనా పెళ్ళి అవ్వట్లేదు, కరువులో ఉన్నాడు, ఎవరినో ఒకరిని అంటగట్టేయాలని చెప్పి ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఒక బాబు ఉండి భర్త లేని ఒక మహిళను చూసి, ఆ మహిళను నీకు ఒక 10,000 ఇస్తామమ్మా, మేము చెప్పింది చెయ్యు చాలు అని చెప్పి ఆమెను ఒప్పించి ఆ రాయచూరులో ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసి ఒక 2 నెలలు కాపురం తర్వాత ఆ మహిళ, మా బాబు అక్కడ ఉన్నాడు, నేను వెళ్ళిపోతానని అతనికి నిజం చెప్పేసింది. దాంతో మోసం మొత్తం బయటకు వచ్చి అతను విజయవాడలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మోసాలు రకరకాలు, వెరైటీ మోసాలు. ఖతర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు, దోహాలో అనుమతి లేకుండా క్రైస్తవ మత ప్రచారం. మన ముంగిట్లోనే విదేశీ విద్య. దేశంలో క్యాంపస్ల ఏర్పాటుకు యూజీసీ గ్రీన్ సిగ్నల్, 5 విదేశీ సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచే అడ్మిషన్లు. గుడ్, మంచిదే. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలు అనమాట. 2వ పేజీలో ఏమైనా ఉన్నాయా? యుద్ధ బీభత్సం. యుద్ధం ఇలాగే కొనసాగితే $150 చమురు. ఇరాన్లో అణు సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులతో 5 నెలల గరిష్ట స్థాయికి ఇది. సరే, ఇవి అయిపోయింది. ఆంధ్రప్రభ చూద్దామా? ఆంధ్రప్రభ, పొగచూరని పొగాకు రైతుల ఆశలు. ఓకే, సుంకాల భారం తొలగించండి, చెప్పుకున్నదే.
గ్లోబల్ సౌత్ గొంతుకకు G7 గొప్ప వేదిక. సీమాంతర ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతు ఇచ్చిన G7 సభ్య దేశాల కృతజ్ఞతలు. టెర్రరిజాన్ని కూకటి వేలతో పెకలించాల్సిందే. 3 దేశాల పర్యటనలో నొక్కి ఒక్కానిస్తా. విదేశాలకు బయలుదేరుతూ ప్రధాని మోదీ ట్వీట్. మంచిది. ఆడబిడ్డ నిధి త్వరలో అమలు. కూటమి ప్రభుత్వం ముమ్మర కసరత్తు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రయోజనం. నెలకు 1500 వంతున ఏడాదికి 18,000. ఆన్లైన్లో దరఖాస్తులు. సిద్ధమవుతున్న వెబ్సైటు. 3,000 కోట్లకు పైగా నిధుల సమీకరణ. సీఎం దూకుడు. రెండో ఏడాదిలో మరికొన్ని ఫలాలు. సూపర్ 6 అమలుకు వేగంగా అడుగులు. ఆడబిడ్డ నిధి దసరా నాటికి అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మేబీ దీనికి సంబంధించి నిధుల సమీకరణ అంతా జరుగుతుంది. ఇది కొంచెం ఎక్కువ ఖర్చు అవుద్ది. ఇది కూడా 10,000 కోట్లకు పైగా డబ్బులు అవసరం అవుతాయి. నెలకు 1,500, సంవత్సరానికి 18,000. సో ఇది దసరా నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారంట. ఇక మృతదేహాలైనా అప్పగించండి. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులు వేడుకోలు. సివిల్స్ ఆసుపత్రి వద్ద హృదయ విదారక పరిస్థితులు. మృతదేహాల గుర్తింపు చాలా పెద్ద సమస్యగా మారిందండి. ఎందుకంటే భారీ విస్ఫోటనం జరిగి బాడీలో పార్ట్లన్నీ కూడా చెయ్యి ఒకవైపు, తల ఒకవైపు, మొండి ఒకవైపు కాలి మాడి మసైపోయి ఉండటంతో అవి దొరకడం లేదనమాట. ఆ కారణంగా మాకు కనీసం మృతదేహాలనైనా ఇవ్వండి అని చెప్పి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మృతదేహాలు కూడా దొరకలేదు. ఇక సోనియాకు తీవ్ర అస్వస్థత. హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిక. మధ్యప్రాచ్యంలో గ్యాస్ వార్. సహజ వాయు క్షేత్రాల లక్ష్యంగా పరస్పర దాడులు. డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ మెట్రో. విశాఖ మెట్రోలో డబుల్ డెక్కరా? పైన మెట్రో, కింద వాహనాలకు ప్రత్యేక మార్గాలు. 4 వరుసల వంతెనలతో కలిపి నిర్మాణం. డిపిఆర్ కోసం కన్సల్టెంట్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. ఆర్థిక సాయం అందించేందుకు ఏఐఐపి సుముఖత. తొలి దశలో 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్. మంచిదే. రాబోయే 5 ఏళ్లలో ఆ కళ సాకారం అవుతుందని ఆశిద్దాం. రాజస్థాన్ బ్రదర్స్ ధులేరా దోపిడీ. 2,700 కోట్ల కొచ్చుటూపి. 70,000 మందికి పైగా బాధితులు. స్మార్ట్ సిటీలో పెట్టుబడులు అంటూ ఎరా. భారీ మొత్తంలో లాభాలంటూ ప్రచారాలు. ఏజెంట్లకు ప్యాకేజీలు, స్పెషల్ గిఫ్ట్లు. 1,000 కోట్లు షెల్ కంపెనీలకు బదిలీ. రంగంలోకి ఈడీ దర్యాప్తు ముమ్మరం. ఒకటి ఎక్కువైపోయినాయి. సరే, ఓవరాల్గా ఇవి ఆంధ్రప్రభలో వార్తలు. ఈనాడులో మనం ఒకసారి నేషనల్ అంశాలకు వెళ్తే, ఇంకా అదే షాక్లో ఆర్యన్. విమాన ప్రమాదాన్ని ప్రత్యక్షంగా వీడియో తీసిన బాలుడు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద ఈ నెల 12 జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాలు నిమిషాల వ్యవధిలో వైరల్ కాగా వాటిని చూసి యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. సో విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మిద్దెపై నుంచి సెల్ ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించిన ఆర్యన్ అనుకోకుండా తాను చూసిన ఘోర ప్రమాదం షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడట. అంటే తన దగ్గరలో ఒక బిల్డింగ్ మీద ఉన్నాడు. బిల్డింగ్ మీద నుంచి సాధారణంగా పిల్లలు ఆ సరదా ఉంటుంది కదా, ఫ్లైట్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వీడియో తీస్తారు కదా, అలా వీడియో తీస్తూ ఆ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు ఆ కుర్రాడు. గగనంలో మరో విషాదం. కేదార్నాథ్లో కూలిన హెలికాప్టరు. కేరళలో బ్రిటన్ యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగు. ఇంద్రాయణి నదిలో కూలిన వంతెన. విజయ్ రూపానీ మృతదేహం గుర్తించారంటండి. ఇక హడలెత్తించిన ఎయిర్ ఇండియా. గౌహటి కోల్కతా విమానం 18 గంటల ఆలస్యం. గజియాబాద్ సర్వీసులోనూ సాంకేతిక లోపం. ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ చిన్న ఆలస్యమైనా, ఫ్లైట్ కాస్త షేక్ అయినా ఏదో అనే భయం కొన్నాళ్ళ పాటు లోపల ఉంటుంది. విమాన ప్రయాణికులకు మనసులో ఇంకా అహ్మదాబాద్ ప్రమాదమే ఉంటుందన్నమాట. ఏ చిన్న సాంకేతిక లోపం వచ్చినా భయపడతారు. దక్షిణార్ధ గొంతుకు G7 వేదిక. ఓకే. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన. వాషింగ్టన్లో సైన్యం కవాతు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, వలసదారుల హక్కులను కాపాడాలని కోరుతూ అమెరికాలోని ఊరు వాడ రోడ్డెక్కింది. వలసదారులను అరెస్ట్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడాన్ని నిరసిస్తూ లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. నియంతలా తయారయ్యాడు ఈయన. నేడు జనగణన గెజెట్ నోటిఫికేషన్. ఓకే. సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేం. 9 మంది పోలీసులపై హత్య కేసు కొనసాగాల్సిందే. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ పైన అందరి చూపు. G7 సదస్సు ప్రారంభం. ఓకే. సో ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు అయితే ఇవి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో మ్యాక్సిమం ఎక్కువ మందికి చేరేలా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.